హాయ్ అండి, ఈరోజు బగారా రైస్ అయితే చేస్తున్నాను. మనకు కావాల్సింది ఆనియన్స్ అయితే 2 మీడియమ్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పచ్చిమిర్చి కూడా, నెక్స్ట్ మనకు టమాటాలు, కొత్తిమీర, పుదీనాని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అల్లం, వెల్లుల్లి, కొబ్బరిని అయితే గ్రైండ్ చేసుకోండి. కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు అయితే హీట్ అయ్యే తర్వాత చెక్క, లవంగాలు, మిరియాలు, యాలక్కలు వేసి అది వేగిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మనకు బగారా రైస్ అనేది మంచి కలర్ అనేది వస్తుంది. తర్వాత అందులో మనం గ్రైండ్ చేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పేస్ట్ని అయితే వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ అయితే పడుతుంది. 2 టేబుల్ స్పూన్ వేసి ఇది కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడే మనకైతే టేస్ట్ అనేది ఉంటుందండి. బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత టమాటాలు, కొంచెం ఉప్పు వేసుకోండి. బాగా మగ్గించుకున్న తర్వాత ఒక పిడికెడు కొత్తిమీర, ఒక పిడికెడు పుదీనానైతే వేయండి. 2 వేయండి, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. బాగా ఆయిల్లో 1 నిమిషం పాటు వేగిన తర్వాత నేను ఏ కొలత అయినా తీసుకోవచ్చు. దాంతో నేను 2 గ్లాసుల రైస్ అయితే తీసుకున్నానండి. మీరు ఏ కొలత అయినా తీసుకోండి. 1కి 1.5 వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. 1కి 1.5 వాటర్ మంచిగా సరిపోతుందండి. నేను 2 గ్లాసులు తీసుకున్నాను. 3 వాటర్ అయితే 3 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను. కొంచెం ధనియా పొడి, కొంచెం ఉప్పు వేసి మూత పెట్టుకొని మసలనివ్వాలి. వాటర్ అయితే ఇట్లా బాగా మసిలిన తర్వాత ముందుగానే నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి. బాస్మతి రైస్ కాదు, నార్మల్ రైస్తో కూడా చాలా బాగుంటుంది. ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం బియ్యాన్ని అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వాటర్ అనేది మసిలిన తర్వాత బియ్యం అయితే యాడ్ చేసుకుందాం. బియ్యం యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో మగ్గించుకోండి. ఉప్పుని కూడా చూసుకోండి, కొంచెం ఉప్పు అనేది ఉప్పగా ఉండేటట్లు చూసుకోండి. రైస్ ఉడికిన తర్వాత సరిపోతుంది. ఇలా ఒక్కసారి కలుపుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. తర్వాత నీళ్ళు మొత్తం ఇనిగిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ సిమ్లో ఇంకొక 5 నిమిషాలు అయితే మనం కుక్ చేసుకుంటే మన బిర్యానీ అయితే బగారా రైస్ అయితే రెడీ అవుతుంది. ఇట్లా ఒక్కసారి బాగా కలుపుకోండి. మెతుకు అస్సలు అంటదండి. రైస్కి రైస్ అంటకుండా పొడి పొడిగా వస్తుంది. కొత్తగా చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. కొలతలతో నీళ్లు పెట్టుకుంటే బాగా వస్తుందండి. రైస్ పొడి పొడిగా వస్తుంది. ఇది చల్లారిన తర్వాత ఇంకా పొడి పొడిగా వచ్చేస్తుంది. మరి నేను ప్లేట్లో కూడా పెట్టి చూపిస్తానండి. దీని కాంబినేషన్గా నేను చికెన్ కర్రీ అయితే చేశాను. చికెన్ కర్రీ బాలావ్లో, బగారా రైస్లో, బిర్యానీలో బాగుంటుంది కదా. జ్యూసీగా చికెన్ కర్రీ అయితే చేశాను. మీకు ఎంత కావాలో అంత బువ్వ అయితే పెట్టుకోండి. బగారా రైస్ పెట్టుకొని చికెన్ కర్రీతో తింటే దీని కాంబినేషన్ బాగుంటుంది కదా. కొబ్బరి పాల రైస్ కూడా చాలా చాలా బాగుంటుందండి బగారా రైస్లో. నెక్స్ట్ టైం ఆ వీడియో కూడా పెడతాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.